తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ప్రతి కుటుంబం యొక్క సామాజిక ఆర్థిక వివరాలను ఒకే వేదికపై నమోదు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన అర్హులకు చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ సర్వేతో ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనాలు, ప్రజలకు ఎలా ఉపయోగపడనుందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వివరాలను సమగ్రంగా నమోదు చేయడానికి ప్రభుత్వం సర్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయం, నివాసం, విద్య, ఉపాధి, భూమి, సామాజిక స్థితి వంటి అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నారు. ఈ సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అర్హుల గుర్తింపు వేగంగా జరిగి పథకాల పంపిణీలో జాప్యం తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామాలు, వార్డుల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తున్నాయి. ప్రజలు సరైన సమాచారం అందించి అవసరమైన పత్రాలను చూపించడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. భవిష్యత్తులో కొత్త సంక్షేమ పథకాలు రూపొందించినా ఇప్పటికే ఉన్న పథకాల అమలులోనూ సర్ డేటా కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందించే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరాలంటే ఖచ్చితమైన సమాచారం అత్యంత కీలకం. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్ కార్యక్రమం ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో రానున్న రోజుల్లో తేలనుంది.